హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్, వీడియో టాపిక్ వచ్చేసి షిబా ఇను ప్రైస్ ప్రిడిక్షన్ అయితే చెప్తాను. షిబా ఇను అనేది ఫ్యూచర్లో మీకు ఏంటంటే $1 అవుద్దా, లేకుంటే ₹1 అవుద్దా, లేకుంటే 0.001 సెన్స్కి అయితే అవుద్దా అనేది క్లియర్గా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే బ్లైండ్గా ఏంటంటే షిబా ఇనులో ఇన్వెస్ట్ చేశారు. ఒక ₹1000 ఇన్వెస్ట్ చేసి కూడా వాళ్ళు ఏంటంటే 10 lakhs మనకి 1 crore అవుద్దని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఏంటంటే 100% ఏంటంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. నేను చెప్పిన ప్రైస్ రేంజ్ దాకానైతే షిబా ఇను ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుద్ది. అంతకుమించి అయితే షిబా ఇను ఇంక్రీజ్ కావడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ పాసిబుల్ కావాలంటే దానికి సంబంధించిన సినారియోస్ అయితే కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఇంకా వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే మనం ఏదైతే వీడియో లింక్లో టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ ఇస్తానో అక్కడ నుంచి ఏంటంటే ఎక్కువ మంది నాకైతే చాలామంది ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేశారు, షిబా ఇను ఫ్యూచర్లో $1 అవుద్దని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఒకవేళ అవుద్దా లేదా అనేది కూడా అడుగుతున్నారు. అందుకోసం అనేది ఈ వీడియో అయితే చేశాను. తెలుసు కదా, మన వాళ్ళందరూ ఎక్కువ షిబా ఇనులో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకోసం అనేది షిబా ఇను గురించి అయితే మనం ఎక్కువ వీడియోస్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఏంటంటే షిబా ఇనుకి సంబంధించిన కొన్ని క్విక్ అప్డేట్ అయితే చెప్తాను. ఒకసారి అయితే చూసుకోండి. జాగ్రత్త ఏంటంటే షిబా ఇను ఫస్ట్ ఏదైతే హైట్ క్రియేట్ అయిందో ఇది మనకి ఆల్ టైమ్ హై. ఇంతవరకు అయితే మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 94% ఏంటంటే క్రాష్ అయింది. ఓకే కదా, ఏదైతే హై పాయింట్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ దాకా క్రాష్ కావడానికి మనకి 94% ఏంటంటే డౌన్ ట్రెండ్ అయితే అయింది. చాలామందికి ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే వేల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఈ గ్రీన్ జోన్ ఏదైతే గ్రీన్ జోన్లో ఉన్నాయో ఆ జోన్లో ఏంటంటే వేల్స్ అనేది బై చేస్తూ ఉన్నాయి. అందుకే మాత్రం ఈ గ్రీన్ జోన్లో బై చేసిన ప్రతిసారి ఈ విధంగా మనకి ఏంటంటే మార్కెట్ ఏంటంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. కాబట్టి ఏంటంటే వేల్స్ అనేది కొద్దిగా లాంగ్ టర్మ్ పరంగా ఏంటంటే బై చేస్తూ పోతున్నాయి అన్నట్టు. ఏదైనా డిప్ మార్కెట్ అనేది ఒక ప్రజెంట్ ఈ లో నుంచి డైరెక్ట్ ఇక్కడ దాకా అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది ఇమీడియట్లీ ఏంటంటే బై చేసి వేల్స్ అనేది బై చేస్తున్నాయి. వేల్స్ అంటే ఎక్కువ మొత్తంలో లైక్ ఏంటంటే ఒక 10 crores నుంచి ఒక 100 crores ఆ మధ్యలో ఏంటంటే బై చేస్తూ పోతారు అన్నట్టు. ఆ బల్క్ అమౌంట్లో ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే షిబా ఇను ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుద్ది. బట్ మీరు అనుకున్నట్టు హైయెస్ట్ $1 అవుద్దా లేదా అనేది ఇప్పుడు ఏంటంటే క్లారిటీగా చెప్తాను. ఓకే, వేల్స్ అనేది ఈ రేంజ్లో ఏదైతే ఎల్లో అండ్ ఈ గ్రీన్ జోన్లో అయితే మొత్తానికి అయితే బై చేస్తూ ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్టయితే ఇవన్నీ బయింగ్ రేంజ్ చూసుకున్నట్టయితే 595 days ఓన్లీ మాత్రం ఏంటంటే బయింగ్కి అయితే కేటాయించారు వేల్స్ మాత్రం. ఇవి ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే బయింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే షిబా ఇను మార్కెట్ క్యాప్ ఎంత వాటి గురించి చూద్దాం. ఇప్పుడు షిబా ఇను ఏదైతే ఇప్పుడు నేను వీడియో చూస్తున్న టైంలో $0.401062 దగ్గరికి అయితే ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో ఆ టైంలో. ఓకే, ఇప్పుడు మనకి మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే 6.26 billion ఆఫ్ మార్కెట్ అయితే ఉంది. షిబా ఇను 60th ర్యాంక్లో అయితే ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మార్కెట్ క్యాప్ ఉందో అది 6.26 billion అయితే ఉంది. అండ్ పర్ డే వచ్చేసి ఏదైతే షిబా ఇనులో ట్రేడింగ్ అవుతుందో 24 hours వాల్యూమ్ అన్ని ఎక్స్చేంజ్లు కలిపి మనం చూసుకున్నట్లయితే $262 million ఏంటంటే షిబా ఇనులో బయింగ్ అండ్ సేలింగ్ అయితే అవుతుంది ప్రజెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్క్యులేటింగ్ సప్లై అండ్ టోటల్ సప్లై. ఇది టోటల్ సప్లై చూసుకున్నట్లయితే మనకి 589 trillions ఆఫ్ సప్లై అయితే ఉంది. సప్లై అనేది మనకి కొద్దిగా మేమ్ కాయిన్స్లో అనేది ఎక్కువ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ రేంజ్లో అయితే ఇంక్రీజ్ కాదు. దానికి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అనేది కొద్దిగా ఇప్పుడైతే వీడియోలో చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి షిబా ఇను మనకి $1 అవుద్దా లేదా, మనకు వాటి క్యాల్కులేషన్ అయితే చెప్తాను. విత్ ప్రూఫ్స్ అయితే చెప్తాను. దీంట్లో అయితే ఎలాంటి పొరపాటు అయితే ఉండదు. 100% నేను చెప్పిన దాని ప్రకారం అయితే షిబా ఇను అయితే మనకేంటంటే మూవ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూసుకున్నట్లయితే షిబా ఇను మనకి $0.01 అవుద్దా లేదా అనేది చూద్దాం. 0.01 అంటే నియర్లీ మనం చూసుకున్నట్లయితే $1 ఆర్ మనకి 82 పైసా అన్నట్టు. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఆ రేంజ్లో చూసుకున్నట్లయితే మనకి ఎంతవరకు ఇంక్రీజ్ కావాలంటే మార్కెట్ క్యాప్ షిబా ఇను మార్కెట్ క్యాప్ $0.01 కావాలంటే ఏదైతే ఇక్కడ ఉందో మార్కెట్ క్యాప్ మీరైతే గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గా నేను చెప్పినట్టే అవుద్ది 100%. మీకు అది కావాలనుకుంటే మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో ఈ డాలర్స్ ఈ బిలియన్స్ ఉంది కదా, ఆ బిలియన్ ఏంటంటే మనకి ఇక్కడ 5.89 trillion అయితే కావాలి. మనకి ఇప్పుడు మార్కెట్ బిలియన్లో ఉంది కదా, ఫస్ట్ ఆ బిలియన్ నుంచి మనకి ట్రిలియన్ అయితే కావాలి, 1 trillion అయితే కావాలి, దాని తర్వాత 2 trillion కావాలి, దాని తర్వాత 3 అలా 4 దాకా వచ్చి మనకి 5.8 trillion అవుతేనే మనకి షిబా ఇను 0.01 మనకి $1 దాకా అయితే రీచ్ అవుతాయి. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో $1 తెలుగులో చెప్పాలంటే మన కరెన్సీలో చెప్పాలంటే $1 అయితే అవుద్ది. బట్ అది అవుద్దా అంటే 100% అయితే కాదు. ఎందుకు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్న క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో మొత్తం క్రిప్టో కరెన్సీలో ఎన్ని కాయిన్స్ అంటే చాలా వరకు కాయిన్స్ అయితే ఉంటాయి కదా క్రిప్టో కరెన్సీలో, అవన్నీ కాయిన్స్ కలిపినప్పటికీ కూడా వాటి మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1.65 trillion మాత్రమే ఉన్నాయి.
అంటే టోటల్గా క్రిప్టోలో ఉన్న అన్ని కాయిన్స్ కలిపినప్పటికీ మనకి ఇంకా కూడా 1.62 ట్రిలియన్స్ మాత్రమే మార్కెట్ క్యాప్ అయితే ఉంది. మనకి ఇంకా కావాల్సింది ఎంత, మనకి షిబా ఇను కాయిన్ కావాలంటే 5.8 ట్రిలియన్స్ కావాలి. వీళ్ళందరూ ఎవరైతే ఈ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కలిసి షిబాలో ఇన్వెస్ట్ చేసినప్పటికీ షిబా ఇను $0.01 అయితే అస్సలు వెళ్ళదు. ఇదైతే క్లారిటీగా అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే షిబా ఇను మనకి $0.001 అవుద్దా లేదా, $0.001 కావాలంటే మనకి మార్కెట్ క్యాప్ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. కరెక్ట్గా మీకు అంతా నేను చెప్పిన ట్రిలియన్స్ బిలియన్స్ మార్కెట్ అవుతే 100% షిబా ఇను ఆ రేంజ్కి అయితే మీకు వెళ్ళొద్ది. దీంట్లో ఎలాంటి పొరపాట్లేదు. ఓకే, మార్కెట్ క్యాప్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి $0.01 కావాలంటే కూడా మనకి 589 బిలియన్స్ అయితే కావాలి. ఇప్పుడు మనకి మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే ఓన్లీ 6 ఉంది. ఇక 100 కావాలి, మళ్ళీ 200 కావాలి, అండ్ ఆ విధంగా ఇంక్రీజ్ అవుతూ పోవాలి. మనం చూసుకున్నట్లయితే అంత బిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ అనేది ఇంకా కూడా ఓన్లీ షిబా ఇనులో రావాలంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదైతే క్రిప్టో కరెన్సీలు ఉన్నాయో వాళ్ళందరూ ఏంటంటే షిబా ఇను కాయిన్లోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు నేను ఇది కూడా కాదని చెప్పి, ఇది కూడా మనకి ఏంటంటే 0.01 కూడా మనకి పాసిబుల్ కాదు. ఏదైతే బుల్ రన్ ఉందో ఆ బుల్ రన్ కూడా ఇంపాసిబుల్. అంటే 0.001 కూడా మీకు ఎట్టి పరిస్థితులు అయితే రిటర్న్స్ అయితే రాదు. ఎవరైతే ₹1 పెట్టుకున్నారో వాళ్ళకి ఏంటంటే 10 lakhs 1 crore ఆ విధంగా అయితే ఎట్టి పరిస్థితిలో మనకి ₹1000 పెట్టుకున్నారో వాళ్ళకి అంత ప్రైస్కి అయితే ఎలాంటి పరిస్థితులు కూడా రీచ్ కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షిబా ఇను కిందటిసారి అయితే మరి రీచ్ అయింది కదా, ఎందుకు అంతవరకు ఇంక్రీజ్ అయింది దాని గురించి అయితే మాట్లాడదాం. ఏదైతే హై ఉందో ఈ హైకి రావడానికి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ కావడానికి అప్పుడున్న మార్కెట్ ప్రకారం ఏదైతే ఇంత పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది కదా, అప్పుడు మనకి టోటల్గా మార్కెట్ క్యాప్ వచ్చేసి 42 బిలియన్స్, నియర్లీ ఏంటంటే 42 బిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి 6 బిలియన్సే ఉంది. మనకి ఇంకా చాలా వరకు మార్కెట్ క్యాప్ అయితే ఇంక్రీజ్ కావాలి. అప్పుడు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతేనే మనకి ఈ రేంజ్ దాకా అయితే మళ్ళీ 42 బిలియన్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ వస్తే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఆ ఆల్ టైమ్ దగ్గరికి అయితే నియర్లీ అయితే వచ్చేస్తుంది. బట్ ఇది డే బై డే అయితే రాదు, వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉండాలి. అండ్ వేల్స్ కూడా దీంట్లో చాలా రకాల కండిషన్స్ అయితే ఉన్నాయి. ఏదైతే వేల్స్ అయితే బై చేసి పెట్టుకున్నాయో వాళ్ళు ఏమన్నా $1 $2 దాకా అయితే అస్సలు ఉండరు. వాళ్ళకు కూడా తెలుసు ఒక ప్రైస్. వాళ్ళు ఏంటంటే బల్క్ అమౌంట్లో అయితే బై చేసి పెడతారు. ఓన్లీ ఇప్పుడు మీరు ఏదైతే ₹10,000 పెట్టేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ₹10,000 అనేది కామన్ అన్నట్టు. కొంతవరకు ఏంటంటే ఎక్కువ ఫండ్స్ అయితే ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే బల్క్ అమౌంట్లో ఒక 10 crores 1 crores ఆ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ రిస్క్ అయితే మెయింటైన్ చేయరు. వాళ్ళ డబ్బులు నియర్లీ ఒక 1 crore అనేది 5 crores అయినా వాళ్ళు విత్డ్రా చేస్తారు. వాళ్ళు విత్డ్రా చేసిన ప్రతిసారి షిబా ఇను కాయిన్ అనేది ప్రైస్ అనేది మెల్లగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళందరూ సేల్ చేయకుండా ఉన్నప్పుడు మాత్రమే షిబా ఇను కాయిన్ అనేది మీరు అనుకున్న టార్గెట్స్ అయితే రీచ్ అవుద్ది. బట్ ఖచ్చితమైన టార్గెట్ ప్రకారం చూసుకున్నట్లయితే నేను చెప్పిన ఏదైతే మార్కెట్ క్యాప్ అండ్ ఇవన్నీ ఖచ్చితంగా అవుతేనే మీకు షిబా ఇను కాయిన్ ఈ 0.01 cents కన్నా లేకుంటే $0.01 కన్నా మీకు అయితే 100% అయితే అవుద్ది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది మనకి 2024 to 2025 బుల్ రన్లో మాత్రం షిబా ఇను ఎంతవరకు రీచ్ అవుద్ది అంటే మ్యాక్సిమం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా, మీరు ఏదైతే ఉందో 100% బుల్ రన్ క్యాచ్ చేయాలంటే మీకు ఒక నియర్లీ 5x to 10x దాకా అయితే కావచ్చు. అంతకు మించి ఏంటంటే మీరు ప్రాఫిట్లో ఉండాలనుకుంటే మీకు ఖచ్చితంగా టెక్నికల్ అనాలిసిస్ తెలిసి అయితే ఉండాలి. అంతకు మించి అయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే మీకు షిబా ఇనులో ఎక్స్పెక్ట్ చేయకండి. మ్యాక్సిమంలో మీకు అదే టార్గెట్స్ అయితే లాస్ట్. అది కూడా మీకు ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అవుతోటే మీకు ఇంకా ఇప్పటికి కూడా ఏంటంటే షిబా ఇనులో 100% ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ కాలేదు. జస్ట్ ఏంటంటే వేల్స్ బై చేసి పెడుతున్నాయి. ఒక్కసారి బుల్ రన్ స్టార్ట్ అయిందంటే నేను చెప్పినట్టు మీకు ఏదైతే 1 lakh వేసుకుంటే 1 lakh ఒక 3 lakhs నుంచి 5 lakhs ఆ రేంజ్ మధ్యలోనే మీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. లేదు 100% ఇంక్రీజ్ అవుద్దా అంటే నేను చెప్పినట్టు మీకు మార్కెట్ క్యాప్ చెక్ చేస్తూ ఉండాలి డే బై డే. నేను అన్నాను కదా, మార్కెట్ క్యాప్ అనేది ఖచ్చితంగా ఈ విధంగా బిలియన్స్ అనేది చెక్ చేసుకుంటూ నేను చెప్పిన టార్గెట్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ఆ రేంజ్ ప్రైస్ దాకా అయితే మీకు మార్కెట్ క్యాప్ అనేది రీచ్ అవుద్ది. అండ్ దానివల్ల ఏంటంటే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బర్నింగ్ కూడా ఉంది కానీ చాలామంది మెసేజ్ చేశారు. ఏదైతే బర్నింగ్ ఉందో అది మనం చూసుకున్నట్లయితే పర్ డేకి 8 billions ఆఫ్ టోకెన్ మాత్రమే బర్న్ అవుతున్నాయి. నియర్లీ ఒక్కొక్కసారి 8 billion అవుతుంది, ఒక్కొక్కసారి 5 billion అవుతుంది. కాబట్టి అవి మనం మంత్లీ క్యాలిక్యులేట్ చేస్తుంటే మంత్లీ మనం చూసుకున్నట్లయితే డైలీ మనకి 200 billion నుంచి 300 billion దగ్గరికి, అంటే మంత్లీలో 200 billion నుంచి 300 billion ఏంటంటే మార్కెట్లో ఏంటంటే బర్న్ అవుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ టోటల్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్లయితే ట్రిలియన్స్. ఇక్కడ ట్రిలియన్స్ రీచ్ కావాలంటే అక్కడ బిలియన్స్ తోటి అయితే మనకైతే మ్యాటర్ కాదు. మనకి ఏంటంటే ట్రిలియన్స్ ఆఫ్ సప్లై ఏంటంటే బర్నింగ్ కావాలి. ట్రిలియన్ సప్లై బర్న్ అవుతేనే అది ఇంక్రీజ్ అవుద్ది. అంటే చెప్పాలంటే నియర్లీ మనకి ఈ 589 trillion ఉందా అది మనకి 5 trillion అయిపోవాలి. అంటే నియర్లీ 99% ఏంటంటే బర్న్ కావాలి. లేదు మీకు ఏంటంటే 589 trillions మనకి ఏంటంటే ఒక 10 trillion కావాలి.
చెప్పింది అర్థమవుతుందా? క్లియర్గా ఏంటంటే 10 ట్రిలియన్ అవుతే మీకు ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే షిబా ఇను కాయిన్ అనేది ఫాస్ట్గా ఏంటంటే అప్పుడు కూడా ఇంక్రీజ్ కాదు, మెల్లిమెల్లిగా ఏంటంటే వాల్యూము అవన్నీ బయర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ బై చేస్తూ పెడుతూ ఉంటే షిబా ఇను కాయిన్ అనేది ఫ్యూచర్లో అయితే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే కదా గైస్, మీకైతే అర్థమైంది కదా. మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ టార్గెట్ కావాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు ప్రీమియం అయితే ఉండాలి. ప్రీమియంలో ఉంటే మీకు ఏంటంటే కరెక్ట్గా ప్రీమియంలో ఆల్రెడీ అయితే నిన్ననైతే ఇచ్చాను. షిబా ఇను మీకు బుల్ రన్లో ఏ ప్రైస్ దాకా వెళ్ళొద్ది 2024 టు మీకు ఇక్కడ ఏదైతే మీకు చూపించానో క్వశ్చన్ మార్కు ఆ ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా మీకు ప్రీమియం గ్రూప్లో అయితే ఇచ్చేసాను ఆల్రెడీ. ఆ ప్రైస్ రేంజ్ దగ్గరికి షిబా ఇను బుల్ రన్లో ఎగ్జాక్ట్గా అయితే రీచ్ అవుద్ది. దాని దాదాపుగా ఒకవేళ రీచ్ కాకుండా కొద్దిగా ఎక్కువ అయినప్పటికీ కూడా నేను గ్రూప్లో అయితే అప్డేట్ ఇచ్చి సేల్ చేయమంటాను. కంపల్సరీ మీకు ఆ ప్రైస్ రేంజ్లో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలామంది ఏంటంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే కొంతమంది అయితే బిజినెస్ పర్పస్కి అయితే నాకు మెసేజ్ చేస్తున్నాను. బిజినెస్ పర్పస్ అంటే ఏ విధంగా అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే కొంత బల్క్ అమౌంట్లో అయితే ఫండ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే మొత్తం క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ లేదు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ బయింగ్ సేలింగ్ మాత్రమే తెలుసు. వాళ్ళకి సంబంధించిన మొత్తం టోటల్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయాలనుకుంటే నాకైతే కాంటాక్ట్ చేయండి. నేను ఆ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఓన్లీ గుర్తుపెట్టుకోండి, బల్క్ అమౌంట్లో మీ దగ్గర ఫండ్స్ ఉండి ఓన్లీ నాకు బిజినెస్ పర్పస్కి మాత్రమే కాంటాక్ట్ కావాలనుకుంటే అక్కడ నుంచి అయితే మెసేజ్ చేయండి. దానికి సంబంధించిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓకే గైస్, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఏదైతే క్రిప్టో కరెన్సీ ఉందో మీకు స్టార్టింగ్లోనే అయితే బయింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ప్రీమియం గ్రూప్లో అయితే జాయిన్ కావాలి. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ప్రీమియం గ్రూప్ ప్రైస్ ఎందుకు అంత ఎక్కువగా అయితే ఉన్నాయి, అండ్ దాని గురించి అయితే చెప్తాను. మీకు ప్రీమియం గ్రూప్ అనేది 1-2 సిగ్నల్ ఇచ్చేదైతే కాదు, దాంట్లో ఏంటంటే మల్టిపుల్ ఆఫ్ సిగ్నల్స్ ఇస్తాం. ఒక 1 మంత్కి ఏంటంటే నియర్లీ ఏంటంటే మేము ఒక 20-30 సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఆ ప్రైస్లో ఇందులో అయితే ఇచ్చాను. మీకు ఏంటంటే ఈ ప్రీమియం గ్రూప్లో లైఫ్ టైం ఏదైతే యాక్సెస్ అయితే లైఫ్ టైం అయితే యాక్సెస్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ అయితే మేము స్టార్ట్ చేసి నియర్లీ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అయితే అవుతుంది. అండ్ ఇంకేంటంటే మీరు ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఏదైతే మీ క్రిప్టో కరెన్సీ ఉందో అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది, ఎప్పుడు డిక్రీజ్ అవుద్ది మీ అంతటా మీరే తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ ట్రేడింగ్ కోర్సులో అయితే జాయిన్ అవుతే మీకు ఏంటంటే దీంట్లో ఇన్ని క్లాసెస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఏంటంటే మార్కెట్కి సంబంధించిన న్యూస్ అనేది తెలుస్తాయి. అండ్ మార్కెట్ ఇంక్రీజ్ అవుద్దా లేకుంటే డిక్రీజ్ అవుద్దా అనేది దాంట్లో అయితే తెలుస్తుంది. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఖచ్చితంగా అయితే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద ఏంటంటే కామెంట్ పిన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే నాకు కాంటాక్ట్ అయిపోండి. బిజినెస్ పర్పస్కి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంటే నేను మీ మొత్తం పోర్ట్ఫోలియో అయితే నేనే మేనేజ్మెంట్ చేస్తాను. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి మొత్తం నేనైతే చూసుకుంటాను. దానికి సంబంధించిన అన్నీ కూడా ఏంటంటే నాకు ఎవరైతే కాల్ చేయాలనుకుంటానో నా నెంబర్ కూడా ఇస్తాను. ఓన్లీ వాళ్ళు మాత్రమే అయితే కాల్ చేయండి, మిగిలిన వాళ్ళు అయితే కాల్ చేయకండి. ఓకే గైస్, వీడియోకి అయితే ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.